సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజీ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో 1911 సంవత్సరంలో సభామండపం పూర్తి చేయడం అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. తాత్య తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేస్తారు బాబా. బాబా నేత్రాలు నిప్పు కణికల వలె వెలుగుతూ ఉంటాయి. ఎవ్వరికీ బాబా వైపు చూడడానికి కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జోబులోంచి ₹1 తీసి అటువైపు విసురుతాడు. అదే శుభ సమయమని చెప్పి అనుకుంటారు. తాత్య కూడా చాలా భయపడతాడు. తాత్యాకి ఏమి జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగ భక్తుడైన భాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాన్ని పక్కకు తోసివేస్తారు. మాధవరావు బాబాను సమీపించగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వుతాడు. ఎంతోమంది పోదలిచిన అందరికీ అదే గతి పట్టును. కొంతసేపటికి బాబా శాంతిస్తారు. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుండి